ఎలకో ఇలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కంహని గొంతువాడు. కమ్మని అన్నాం అనుకోండి, ఏ భాష వాడు పలకలేడట్లా, కమ్మని అని చదువుతాడు. కమ్మని కమ్మని అని ఎంత ఒత్తినా రాదు. కంహని గొంతువాడు లేత మామిడి వేప లేచువుళ్లకు లేత వగరుకు వగరైన పొగరువాడు. మామిడి లేత చిగుళ్ళు అవన్నీ కలిపితే వేప మామిడి చిగుళ్ళన్నీ కలిపితే ఒక కొత్త వగరు వస్తుంది. అలాంటి వగరు పొగరు కలవాడు తెలుగువాడు. పొగరు ఉండడమే గొప్పతనమా? ఒక మంచి మాటకే ఒడలిల్ల ఉప్పొంగి తనను తాను మరచు నెత్తమ్మువాడు. చయ్యన లేచనా చైత్రమాసపుటెండ. కోపం వస్తే వీడిని పట్టుకోవడం కష్టం. అసలు నేను లేస్తే మనిషిని కాదండి అంటుంటాడు. తెలుగువాడి వాక్యం అన్నమాట అది, వీరవాక్యం. ఎప్పుడు కూడా నేను లేస్తే మనిషిని కాదండి అంటే వీడు లేయ్యడు ఒక పట్టాన. వీడు అవునో కాదో వాడికి తెలిసే అవకాశం రాదు. కాబట్టి చయ్యన లేచనా చైత్రమాసపుటెండ మమతలు కురిసెనా మల్లెదండ. వీడు మల్లెదండలా విసిరేస్తున్నట్లుంటాడు. 6 ఋతువులన్ ఎడదలో ఆచికొనుచు ఎవరికైనను చూడ ఇట్టే గ్రహింప తెలుగువాడన వీడు అని తెలియువాడు. సుంతవసివాడనట్టి వసంతుడితడు.